ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి మేల్కొన్నారా? ఈ ఉదయకాల సమయంలో మరి మొట్టమొదటిగా మనము చూసే వ్యక్తి దేవుడై ఉండాలి. మనల్ని ఎంతగానో కాచి కాపాడి మనం ఈ ఉదయాన్నే వాగ్దానము కోసం ఎదురు చూసేవారముగా ఉండాలి. లేవగానే ఆయన వాగ్దానాన్ని చదివి ఆయనతో మాట్లాడగలిగితే దినమంతా ఎంతో ఆశీర్వాదకరంగా నీ జీవితంలో ముందుకు సాగిపోతున్నాం. మరి ఉదయకాల సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. ఆమేన్. కీర్తన గ్రంథము 41:12 అధ్యాయం. దావీదు గారు ఆయనను దేవుడు ఆయన పాపములను క్షమించి ఆయన దారి తప్పినప్పటికీ ఆయన పశ్చాత్తాపముతో దేవుని చెంతకు వచ్చినప్పుడు మరి దేవుడు ఆయన క్షమించి ఎంతగానో ఆశీర్వదించి ఆయన యథార్థతను ఆయన చూసినప్పుడు ఆయనను ఉద్ధరించి ఉన్నాడంట. ఆయన సన్నిధిలో నిలువబెట్టాడంట. ఉద్ధరించావు అంటే ఆయనను పడిపోయిన ఆయనను లేవనెత్తి ఆ పాపమనే ఊబి నుండి ఆయనను లేవనెత్తి మరి దేవుని సన్నిధిలో నిలవబెట్టాడు. ఎంత గొప్ప ధన్యత అండి! ఆ రాజు అంతటి ధన్యతను పొందుకున్నప్పుడు దావీదు గారు చేసిన పాపములు క్షమించినప్పుడు దేవుడు నీ పాపము నా పాపము క్షమించడా? మరి ఉదయకాల సమయంలో ఒకవేళ మనము లోకానుసారంగా జీవిస్తున్నామేమో, లోకానుసారమైన ఆశల కొరకు మనం పరిగెడుతున్నామేమో, ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుని మరి నన్ను నేను సరిచేసుకుని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకి ఏమీను కొదువై ఉండదు. ఆశీర్వాదాలు దేవుని యొద్ద మనం పొందుకోవాలంటే ఆయనకు తగినట్లుగా మనం జీవించాలి. ఉదయకాలంలో యాకోబు గారు ప్రార్థించినప్పుడు ఆయన వేకువజామునే యాకోబు గారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు ఆయన ఆశీర్వదించేదాకా దేవుణ్ణి వదలలేదండి. మనందరికీ తెలుసు ఈ విషయం. ఉదయకాలంలో దేవుడు ఆశీర్వదించిన తర్వాత యాకోబు గారు యేసయ్యను వదిలిపెట్టారు. యాకోబు తెల్లవారిపోతుంది నన్ను వదులని అడిగినా కూడా యాకోబు గారు వదలలేదండి. అట్టి విశ్వాసంతో పట్టుదలతో కూడిన ప్రార్థన మనకు కావాలి. దేవుడు నీ ప్రార్థన వేకువజామున లేచి నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన నీ యొద్దకు రావాలి, నీతో మాట్లాడాలి. అట్టి విశ్వాసమైన యథార్థత కలిగిన ప్రార్థన నువ్వు చేయగలిగితే నీ గృహము ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. నీతో నాతో మాట్లాడటానికి ఉదయకాల సమయంలో ఆయన ఎదురు చూస్తున్నారు. మనమేమో సోమరుల వలె నిద్రపోతున్నామేమో, ఒకవేళ మనము గ్రహించలేకపోతున్నామేమో ఆయన మన చెంతనున్నాడు, మన యొద్ద ఉన్నాడేమో. మనల్ని మనం పరీక్షించుకుని ఆయన కొరకు ఎదురు చూసేవారముగా ఉందాం ఈ ఉదయకాల సమయంలో. మరి ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు బాబు. ఉదయకాల సమయంలో మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి నాయన నీ అమూల్యమైన రేఖల కింద భద్రపరిచి ఉదయాన్నే చూడగలిగే ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. ప్రయాణం చేస్తున్న బిడ్డల వరకు ప్రార్థిస్తున్నామయ్యా. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఉన్న బలహీనంగా ఉన్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి. మా కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. దైవజనులను వారి సంఘాలను మీరు దీవించండి. రాజకీయ నాయకులను వారి పరిపాలనను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని మీ గాయపడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.